అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఇక్కడ వినాయకుని ఈ రోజుకి నిన్న ఉదయం 9:30 గంటలకు ఏదైతే నేత్రోత్సవం అయిందో, నేత్రోత్సవం తర్వాత వినాయకుని పనులు కంప్లీట్ అయిపోయాయి. మరి వినాయకుని ముందున కర్రలు కూడా తీయడం జరుగుతుంది. మరి ఇప్పుడు వర్షాలు పడ్డా కానీ, ఇప్పుడు అన్నారు సోదరులు, వర్షాలు పడ్డా కానీ ఇక్కడ వినాయకుని విగ్రహం, మట్టి విగ్రహము, ఈకో ఫ్రెండ్లీ వినాయకుని మనం రెడీ చేశాము. దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు. అన్ని రకాలుగా ఏర్పాట్లు మన గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేంద్రన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే 4-5 రివ్యూ మీటింగ్స్ కూడా అయ్యాయి. ఇక్కడ వచ్చే భక్తుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ వాన పడ్డా కానీ భక్తులందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా ఏంటండి, మేము ఇక్కడ స్వాతి ఇంజనీరింగ్స్ వాళ్ళు పట్టుకొని లైన్లో ఉండే వారికి అందరికీ ఒక షెడ్ ఏర్పాటు చేశాము. ఇక్కడ మన ఆర్ఎన్బి వారిని కూడా వర్షం పడితే ఒక షెడ్ కూడా ఏర్పాటు చేశాము. ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వర్షం పడ్డ ఇబ్బంది కలగకుండా భగవంతు దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేశాము. రేపు 10 గంటల తర్వాత మన ముఖ్య అతిథిగా గవర్నర్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చే అవకాశం. వారితో పాటు గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, వారితో పాటు బస్తీ పెద్దలందరూ కూడా పూజల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. మేము ఉదయం 10 తర్వాత మాత్రం ప్రతిష్టాపన పూజ ఉంటుంది. అంటే మహిళలకు సంబంధించి ఇప్పుడు అంటే కొన్ని ఏర్పాట్లు అయితే చేయాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, కొంతమంది ఆకతాయిలు వచ్చి చాలా చిల్లర చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు ఈసారి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే సుమారు 34 కెమెరాస్ గవర్నమెంట్ తరఫు నుంచి పెడతా ఉన్నారు. గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 34 కెమెరాస్ ఏర్పాటు చేశాము. ఇవన్నీ కమాండ్ కంట్రోల్కి అనుసాధనం చేశారు. దానివల్ల ఒక భక్తుడు ఎవరైనా ఈ వినాయకుడు ఖైరతాబాద్ ఓకే ఇది ఒక భక్తుడు ఖైరతాబాద్లో ఎంట్రీ కాగానే బయటికి వెళ్ళే వరకు వాళ్ళు సర్వేలెన్స్లో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు సర్వేలెన్స్లో ఉంటారు. వాళ్ళు ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాము. ఎవరైనా ఎటువంటి ఆకతాయిలైనా వితిన్ మినిట్స్లో పట్టుకోవచ్చు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం వితిన్ మినిట్స్లో మనం పట్టుకోవచ్చు. ఆ విధంగా మేము రెడీ చేయడం జరుగుతుంది. భక్తులకి గంటల తరబడి అంటే నిలబడే అవకాశం ఉంటుంది, దర్శనానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీఐపీలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏమైనా కొన్ని ఫెసిలిటీస్ ఏమైనా పెంచారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ గారు అదే చెప్పారు. ఎవరైనా వీఐపీలు ముఖ్యం కాదు, వీఐపీలు వచ్చినా కానీ జనరల్ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తామని ఇప్పుడే దానం నాగేంద్రన్న గారు చెప్పారు. దాంతోపాటు మన ఎవరైతే లైన్లో వస్తారో వారందరికీ గవర్నమెంట్ పరంగా వాటర్ పవర్స్ డిపార్ట్మెంట్ ద్వారా 3 వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేసాం. దాంతోపాటు ఇంకోటి స్పెషల్గా వాటర్ పాయింట్ ఏర్పాటు చేస్తాం. ఇట్లా 4 వాటర్ పాయింట్లలో మేము భక్తులకు నీరు అందిస్తున్నాము. దాంతోపాటు గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేంద్ర గారు చెప్పిన విధంగా వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు ప్రసాదం అందే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అట్లా కంటిన్యూ మరి అదేవిధంగా అపోలో హాస్పిటల్, మన అది కేర్ హాస్పిటల్, శ్రీకర్ హాస్పిటల్ వాళ్ళందరితో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెడతాము. దాంతోపాటు ప్రభుత్వ పరంగా కూడా మనకు హెల్త్ క్యాంప్ అనేది మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేకత ఉంటుంది. ఇంతకుముందు రాహుకేతులను కూడా బాలరామును కూడా పెట్టారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది? చూడండి, గత సంవత్సరం మనం రాహుకేతు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పుడు రాహుకేతు పూజించడం వల్ల ప్రజల రాహుకేతు దోషాలను తొలగిపోతాయని పండితుడు విఠల్ శర్మ గారు చెప్పిన విధంగా మనం తయారు చేశాం. కానీ ఈ సంవత్సరం మనం చూసినట్టయితే మరి విశ్వశాంతి ఆపరేషన్ సింధూర్ తర్వాత మేము దానం నాగేందర్ గారి ఆదేశాల మేరకు మేము మోడీ గారు కూడా అన్నారన్నమాట, ఖచ్చితంగా వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ అయితే చేశారు. దాని ప్రకారం విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము. దానిలో భాగంగా ఇక్కడ 70 ఏళ్ల కింద ఒక అమ్మవారు ఉండే, గజ్జల అమ్మవారి గుడి ఉండే, ఆ అమ్మవారిని ఈ సంవత్సరం 71వ సంవత్సరం ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారు, అదేవిధంగా పురి కూడా వెళ్ళి చూడలేరు కాబట్టి పురి జగన్నాథ స్వామి, శ్రీలక్ష్మి సమేత హయగ్రీవ స్వామిని ఏర్పాటు చేశాము. ఈ విగ్రహమూర్తులను పూజించడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని ఒక పండితుడు చెప్పే ప్రకారం ఈ విగ్రహాలను ఎంచుకోవడం జరిగింది. మీరు చెప్పండి. వినాయక చవితి నుంచి మొదలుకొని అనంత చతుర్దశి వరకు నియమ నిష్ఠలతో గణపతి దీక్షలో ఉండి పూజలు జరిపేటువంటిది ఈరోజు వచ్చినటువంటిది కాదు. అనాదిగా దేవతలకే కష్టాలు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు గణపతిని ఆరాధించుకొని ఆ యొక్క కష్టాల నుంచి నివృత్తి పొందినారు. వినాయక చవితి నుంచి ప్రారంభమై అనంత చతుర్దశి వరకు జరిగేటువంటి ఈ యొక్క గణపతి ఉత్సవాలు ఇవి నవరాత్రి ఉత్సవాలు కాదు. వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు ఒక్కొక్కసారి అనంత చతుర్దశి 10వ రోజున 11వ రోజున కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఏ రోజు వచ్చినా సరే అనంత చతుర్దశి వరకు నియమ నిష్ఠలతో గణపతిని ఆరాధించేటువంటి ప్రక్రియ సాగుతూ వస్తూ ఉన్నది. వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే గణపతి దీక్షలో ఉండి ఆ యొక్క గణనాథుని మొక్కుకునేటువంటి పూజ జరుపుకునేటువంటి కార్యక్రమం సాగుతూ వస్తూ ఉన్నది. ఈ గణపతి దీక్ష నియమాలు ఎలా ఉంటాయి, ఎలా పాటించాలి? గణపతి దీక్ష ఉభయ సంధ్యల్లో స్నానాదులు పూర్తి చేసుకొని పూజలు జరుపుకోవడం, అదే రకంగా మద్యం మాంసానికి దూరంగా ఉంటూ శాకాహారాన్ని భుజిస్తూ ఒంటిపూట భోజనం మరియు అల్పాహారం సాయంత్రంతో ఆ రకంగా
పాల్గొంటూ ఉంటారు, పూజల్లో ఉంటూ ఉంటారు, నియమ నిష్టలతో ముందుకు సాగుతూ ఉంటుంది. అదే రకంగా ఈరోజు ముఖ్యంగా యువతంతా కూడా అమ్మా నాన్నలను వదిలేసి ప్రపంచ దేశాలకు వారి యొక్క అర్జన కోసం వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క గణపతి తల్లిదండ్రులకు మించిన దైవం లేదని చాటినాడు గణపతి. ఆ యొక్క దృక్పథంతోనే యువతంతా కూడా నిజాన్ని తెలుసుకొని తల్లిదండ్రులతో ఉండేటువంటి పరిస్థితి నిర్మాణం చేసుకొని యువతంతా కూడా గణపతి యొక్క ఉత్సవాల్లో భాగం పంచుకుంటూ ఉన్నారు. అదే రకంగా అనంత చతుర్దశి రోజున గణపతిని నియమ నిష్టలతో నిమజ్జన గావించిన తర్వాత మరుసటి రోజు దీక్ష విరమణ చేస్తూ ఉంటారు. అనంత చతుర్దశి రోజు గణపతి తర్పణ ప్రియుడు. విష్ణువు ఏ రకంగానైతే అలంకార ప్రియుడో, శివుడు ఏ రకంగానైతే అభిషేక ప్రియుడో, తర్పణ ప్రియుడు గణపతి. కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో నిమజ్జన రోజున గంగామాత ఒడిలో గణపతిని నిమజ్జన గావించేటువంటి ప్రక్రియ అనాదిగా సాగుతూ ఉన్నది. దాన్ని రాబోయే తరానికి అదే రకంగా అందిద్దాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇది వర్షాకాలం, విపరీతమైనటువంటి వర్షాలతో వాగులు చెరువులన్నీ కూడా నిండి ఉంటాయి. ఆ యొక్క నిండినటువంటి నీళ్ళని యావత్ సమాజానికి సంవత్సర కాలం సాగునీటిగా తాగునీటిగా అందించడం కోసం గణపతి పూజతో పాటు మన పెద్దలు 21 ఔషధ మూలికల యొక్క పండ్లు, ఆకులు, పుష్పాలతో పూజలు జరిపి గణపతితో పాటు ఆ యొక్క పుష్పాలన్నింటినీ కూడా నిమజ్జన గావించడం వల్ల ఆ నీళ్లు సాగునీటిగా తాగునీటిగా ఉపయోగపడతా ఉన్నాయి. ఆ యొక్క కాలుష్యానికి దూరంగా ఆ యొక్క పండుగని దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. వాటిని సాగతిద్దాం. అలాంటి వృక్షాలని ప్రభుత్వం కూడా ప్రోత్సహించి అలాంటి యొక్క 21 ఔషధ మూలికలు కలిగినటువంటి చెట్లను ప్రభుత్వం కూడా ఆటవిక శాఖ కానివ్వండి, అదే రకంగా వివిధ శాఖల వాళ్ళు కూడా ప్రోత్సహించి ఔషధ యొక్క మూలికల యొక్క చెట్లను అందరికీ అందుబాటులో ఉంచి ఈ పూజల్లో భాగంగా ముందుకు తీసుకువెళ్ళాలని, మిగతా అన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. లక్షలాది మంది పాల్గొనేటువంటి ఉత్సవం. ప్రతి మండపం దగ్గర ఉండేటువంటి భక్తులందరూ కూడా అనాదిగా నియమ నిష్టలతోనే గణపతి దీక్షలో ఉండే వాళ్ళు సాగుతూ ఉన్నారు. దాన్ని ఇంకా కూడా ఇంట్లో పూజలు చేసుకోవడానికి ఆడవారి యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2వ రోజో 3వ రోజో వాళ్ళు ఆ యొక్క నిమజ్జన గావించడం లేదా పెద్ద గణపతి దగ్గర తీసుకొని పెట్టేటువంటి ప్రక్రియ సాగుతూ ఉంటుంది. కానీ సామూహికంగా ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, వాళ్ళు శైవులు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ, ఇతరత్ర ఏ మతస్థులైనా సరే అందరూ కలిసికట్టుగా చేసుకునేటువంటి పండుగ ఈ యొక్క వినాయకుని యొక్క ఉత్సవం. ఈ ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే ఎన్నో ఏళ్ల చరిత్ర అంటే 7 దశాబ్దాలు కంప్లీట్ చేసుకున్నారు ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు. దీని విశిష్టత మీ మాటల్లో? శంకరయ్య గారు ప్రారంభించినారు దీన్ని. నాకు శంకరయ్య గారితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. వారితో పాటు ప్రయాణం చేసినాను. అదే రకంగా సుదర్శన్ గారు, ఈ రోజున వాళ్ళ అబ్బాయి రాజ్ కుమార్ గారు, అంటే 3 తరాలుగా నేను వాళ్ళతో ఈ యొక్క గణపతి ఉత్సవాల్లో భాగం పంచుకుంటా ఉన్నాను. ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉన్నదో వారిలో నన్ను కూడా మమేకం చేసుకొని సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక సలహాదారుడిగా దీనికి కూడా నేను వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను. అదే రకంగా ఈ ఖైరతాబాద్ యొక్క విశిష్టత, ఇది ఈ పెద్ద గణపతిని నిర్మాణం చేసిన తర్వాత గతంలో ప్రభుత్వం ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే విగ్రహాలు తయారు చేయాలా, మట్టితో విగ్రహాలు తయారు చేయకూడదని జీవోలు ఇచ్చి ఆ యొక్క మట్టితో తయారు చేసేటువంటి కళాకారుల యొక్క చేతులను నరికింది. ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, మట్టితోనే తయారు చేయాలనేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తే ఖైరతాబాద్ మహాగణపతి మట్టితోనే విగ్రహాన్ని 70 అడుగుల లోపు వరకు కూడా తీసుకొని వస్తూ ఉన్నది. అదే రకంగా సహజ సిద్ధమైనటువంటి రంగులు వాడాలని వచ్చినటువంటి మాటను ఆధారంగా చేసుకొని పండ్లు, పుష్పాలు, ఆకులతో రంగులను తయారు చేసి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు మనతో పాటు ఉండి విగ్రహాలకి ఈ యొక్క సహజ రంగులు అద్దేటువంటి ప్రయత్నం కూడా ఆ రోజు ప్రారంభం చేసినారు. అంటే గణపతి పండుగనే ప్రకృతిని కాపాడేటువంటి పండుగ. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడం కోసం యావత్ మానవాళంతా కూడా మనము వారి యొక్క కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు కుటుంబ వ్యవస్థను అంతా కూడా చిన్న భిన్నం కాకుండా ఈ యొక్క గణపతి యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఒక ఇంటి నుంచి ప్రసాదం వస్తే అతడు ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా అందరూ పూజలో దాన్ని పంచుకొని తినేటువంటి ప్రయత్నం. వివిధ కులాలు కానీ, మతాలు కానీ, భాష భేదం ఏదీ లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. దానికి తోడు ఈ యొక్క ఉత్సవం ధార్మిక ఉత్సవం ఒకటే కాదు, ఇది దేశభక్తితో జరుపుకునేటువంటి ఉత్సవం. ఎందుకొరకంటే అనంత చతుర్దశి రోజునే యావత్ భారతదేశానికి 15 ఆగస్టులో స్వాతంత్రం వస్తే అనంత చతుర్దశి రోజు 17 సెప్టెంబర్ 1948లో ఈ యొక్క భూభాగం అంతా కూడా జాతీయ పతాకాలను ఎగరేసుకొని మన భారతదేశంలో విలీనమైనటువంటి రోజు.
ఆ రోజుకి అందుకే ఆ రోజున నిమజ్జన రోజు అనంత చతుర్దశి రోజున జాతీయ పతాకాన్ని ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఎగరవేస్తూ ఉన్నది. అనేక మండపాల వద్ద యువతీ యువకులను కూడా జాతీయ పతాకాన్ని అదే రకంగా భగవద్ధ్వజాన్ని తీసుకొని ముందుకు వస్తూ ఉన్నారు. దైవభక్తిగా దేశభక్తిగా సాగుతున్నది. ఐకమత్యంతో ముందుకు వస్తూ ఉన్నారు. కుల మతాల యొక్క విశ్వేషాన్ని శిక్షుని పెట్టి ఎంత పెంచినా ఎంత చేసినా ఈ యొక్క భారతదేశంలో యావత్ ప్రపంచంలో కూడా అందరూ గణపతి పూజల్లో కలిసికట్టుగా పాల్గొంటూ ఉన్నారు. ఆ ప్రసాదాన్ని కలిసికట్టుగా పంచుకుంటూ ఉన్నారు. అదే రకంగా ఉత్సవాన్ని అది ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి భాగంలో రకరకాలైనటువంటి విగ్రహాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రామ దేవతను పెట్టుకున్నారు, ఖైరతాబాద్లో ఉన్న గ్రామ దేవతని. అదే రకంగా హయగ్రీవ స్వామి యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నారు. హయగ్రీవ స్వామితో పాటు కన్యకా పరమేశ్వరి యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఈ రకంగా రకరకాలుగా ప్రజలందరూ కూడా మేలు కోరి ఈ యొక్క ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ముందుకు సాగుతూ ఉన్నది. చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రేపటి నుంచి వెళ్ళి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు 6వ తారీఖు వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయి. వచ్చే భక్తులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఈ యొక్క పండుగ 9 రోజుల పండుగ, నవరాత్రి పండుగ కాదు. వినాయక చవితి నుండి ప్రారంభమై అనంత చతుర్దశి, అది 10వ రోజు కానీ 11వ రోజు కానీ 12వ రోజు కానీ ఏ రోజు వచ్చినా సరే అనంత చతుర్దశి రోజే నిమజ్జన గావించేటువంటి పరంపర మన పెద్దలు మనకి ఇచ్చి ఉన్నారు. ఆ పరంపరని యావత్ ప్రపంచానికి రాబోయే తరానికి అందించే ప్రయత్నం చేద్దాం. కలిసికట్టుగా దైవభక్తితో దేశభక్తితో ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం. ఇక్కడ ఖైరతాబాద్లో సుమారు 500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు రోజు లక్షలాది మంది ప్రజలు దర్శనానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వము అదే రకంగా కమిటీ అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు స్వాగతిద్దాం. మనమందరూ గణపతి దీక్షలో నియమ నిష్టలతో ఉండి మనం కూడా అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉంటామని, దేశాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేద్దామని మీ ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అంటే జనరల్గా శ్రావణం మొదలయ్యింది అంటే అందరూ అంటే ఒక పొద్దులు ఉండడం, లేకపోతే నిష్టగా ఉండడం, నాన్ వెజ్ తినకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ దీనికి కూడా ఒక దీక్ష ఉంది అని చెప్పేసి మనకు హనుమంతరావు గారు పరిచయం చేశారు. ఇప్పుడు ఈ దీక్షను కూడా కొనసాగించవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే దుర్గమ్మకి మనము దీక్ష చేస్తూ ఉంటాం, హనుమంతుడికి దీక్ష చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం దీనికి అంటే వినాయకుడికి కూడా దీక్ష చేసే అవకాశం కల్పించారు హనుమంతరావు గారు. సో వీటన్నింటినీ మనం పాటిస్తూ ఈ దీక్షలో కూడా మనం అందరం పాల్గొనాలి అని చెప్పేసి ఆయన ఆశిస్తున్నారు. మనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, ఈసారి ఏర్పాట్లు ఎట్లుండబోతున్నాయి? పైగా ఆపరేషన్ సింధూర్ థీమ్ని తీసుకున్నారు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. దీని గురించి మీరేం చెప్తారు? అమ్మా, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అడుగడుగు బందోబస్తు ఉంటుంది, ఏదైతే వినాయకుడు విశ్వశాంతి శక్తి, మా శక్తి, వినాయకుడు ప్రపంచం శాంతిగా ఉండాలని ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఆ విధంగా జరగకుండా మా శక్తి 71 సంవత్సరం పూర్తి చేసుకోబోతాం. 69 అడుగుల వినాయకుడు మరి యుద్ధాలు జరగకుండా వినాయకుడు పెట్టడం జరిగినది. వాసవి కన్యాక పరమేశ్వరి, రెండోదేమో ఐగిరవ స్వామి, రెండోదేమో గజ్జల పూరి జగన్నాథము, మూడోదేమో లక్ష్మీ సమేత ఐగిరవ స్వామి, నాలుగోదో గజ్జలమ్మ విగ్రహం పెట్టడం జరిగినది. ఈ విగ్రహాలు ఏదైతే యుద్ధాలు జరగకుండా మన ఇప్పుడు మురళీనాయక్ గారు ఉన్నారు ప్రపంచం నుంచి, మరి దేశం గురించి మన పానాలు అర్పించారు, వారికి శాంతి కలగాలని మరి ఇట్లా యుద్ధం జరగకుండా కానీ ఈ వినాయకుని పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం చూస్తుంటే మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. ఎట్లా ఉండబోతుంది అంటారు? ఈ పోలీస్ వారి అంటే మీకు సపోర్ట్ ఎలా ఉంది పోలీస్ వారితో? పోలీస్ బందోబస్తు ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. మరి ఇక్కడ గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా వాటర్ కానీ, మున్సిపల్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. వాలంటీర్ మీద ఏర్పాటు చేస్తున్నాం. మాకు అనుభవం ఉంది కాబట్టి 1978 నుంచి ఇక్కడ చిన్నగా ఉన్నప్పటి నుంచి నా పక్కన 2 అడుగుల స్టైల్లో ప్రతి సంవత్సరం నా ఇల్లు ఇదే దారి 2 అడుగుల అనుభవంతో 100, 1000 ప్రతి సంవత్సరం పెరుగుతూ గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది పెరిగారు, 5-10 లక్షల మంది ఈ సంవత్సరం పెరుగుతారు. మా అంచనా ప్రకారంగా చాలా కంట్రోల్గా చేస్తాము, చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. మేము ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంటాము. ముఖ్య పాత్ర ఈ మెయిన్ ఛానల్ మెగా 9 వాళ్ళ ఛానల్, మరి మెగా 9 ఛానల్, మన పోలీస్ డిపార్ట్మెంటు, ప్రెస్ రిపోర్టర్ వాళ్ళు మెయిన్ ఒకరోజు ముందొచ్చి చూపిస్తూ మాకు పండుగ రోజు లక్షల మంది కవర్ చేస్తారు. వీళ్ళ పాత్రనే మేము మరి వీళ్ళని ముఖ్యంగా ముఖ్య పాత్ర వీళ్ళదే. వీరికి మేము ప్రత్యేకంగా
గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, కమిటీ సభ్యులు ఇటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అందరూ సమన్వయంగా పనిచేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా మనం ఖైరతాబాద్ అనగానే బడా గణేష్ గుర్తొస్తూ ఉంటారు. బడా గణేష్కి సంబంధించి అంటే ఏ అవతారంలో ఉంటారు, ఏ అవతారంలో స్వామి దర్శనమిస్తారు అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాము. అయితే అదే విధంగా ఈసారి శ్రీ విశ్వశాంతి మహాగణేష్గా మనకు అవతారంలో ఉండబోతున్నారు గణేష్. అయితే ఈసారి కూడా చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు సంబంధించి ఇప్పటికే చాలా ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇంతకు ముందే సంజీవ్ కుమార్ కూడా మాట్లాడుకుంటూ, ఏసీపీ సంజీవ్ కుమార్ కూడా మాట్లాడుతూ అసలు ఎవరైనా అంటే భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఒక డే బిఫోరే అంటే ముందే ప్లాన్ చేసుకోండి, అది కూడా డే టైంలో చేసుకోండి. ఎందుకంటే 11 అయ్యింది అంటే ఎవరిని అలో చెయ్యము, అందరినీ వెనకనికి పంపించేస్తాము అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. అంటే రాత్రి 11 గంటలకి దర్శనాలు ముగుస్తాయి అని చెప్పేసి అంటే 24 గంటలు స్వామివారి దర్శనం ఉన్నప్పటికీ, ఎందుకంటే ఆకతాయిలు తిరిగే అవకాశం ఉంటుంది, పైగా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలి అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినా సరే ఎంఎంటీఎస్, ఇటు మెట్రో, ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని వాడాలి అని చెప్పేసి ఏసీపీ సంజీవ్ కుమార్ అన్నారు. అలాగే ఇటు మనం కూడా చూడొచ్చు, ఇటు ఏర్పాట్లకు సంబంధించి కూడా మాట్లాడుకున్నా కూడా ఇంతకుముందు కమిటీ సభ్యులు అన్నట్టుగానే ఇటు కన్యకా పరమేశ్వరి ఒకవైపు ఉంటే ఇంకో పక్క మనకు గజ్జలమ్మ దేవి ఉన్నారు. పైగా లోపల మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ప్రస్తుతం వర్షం పడుతుంది కాబట్టి తడవకుండా ఉండడానికి పరద కప్పేశారు. కానీ 3-4 గంటల సమయంలో ఇవన్నీ తీసి, అంటే ఒకవేళ వర్షం కానీ పడకపోతే ఇవన్నీ రిమూవ్ చేసి, అలాగే కట్టెలు అవన్నీ ఉన్నాయి, ఏర్పాట్లన్నీ పూర్తయినప్పటికీ ఆ కట్టెలన్నీ తీసేసి దర్శనానికి ఉంచుతారు అని చెప్పేసి ఇప్పటికున్న సమాచారం. అయితే రేపటి నుంచి మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా క్రౌడ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. పైగా ఇటు మింట్ కాంపౌండ్ నుంచి కావచ్చు, ఐమాక్స్ నెక్లెస్ రోడ్ నుంచి వచ్చే ప్రజలు కావచ్చు, ఇటు లక్డీ కాపుల్ నుంచి వచ్చే ప్రజలు కావచ్చు, ఎటు నుంచి వచ్చినా మనకు ట్రాఫిక్ సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ ఖైరతాబాద్ చుట్టూ. ఎందుకంటే ఉన్నదే చిన్న ప్రాంతం, పైగా భక్తులు లక్షల్లో ఉంటారు, పైగా ఈసారి పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ఇటు కమిటీ సభ్యులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు. ఇటు పోలీసులు కూడా, అటు సివిల్ పోలీసులు, ఇటు షీ టీమ్స్ కూడా. ఎందుకంటే షీ టీమ్స్ ఎందుకు అని అంటే ఇంతకు ముందు కూడా మనం చూసాము, ఎంతోమంది ఆకతాయిలు అమ్మాయిల్ని అంటే కొంచెం హెరాస్ చేయడం చూస్తూనే ఉంటాం లైన్లలో. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా షీ టీమ్స్ పెద్ద ఎత్తున ఇక్కడ వర్క్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించినట్టయితే తెలుస్తుంది. సో ఇలాంటి ఇబ్బందులు కావచ్చు, ఎలాంటివి అగత్యాలు కావచ్చు, ఎలాంటి పొరపాట్లు కావచ్చు, అవన్నీ ఏం జరగకుండా చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్క పెద్ద ఎత్తున ఇటు ఖైరతాబాద్ యూత్ సంఘం నుంచి ఇక్కడ వాళ్ళు కూడా వాలంటీర్లు అయ్యి ఇక్కడ అందరినీ సమన్వయంగా భక్తులకు పూజ అంటే వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈయన ఉన్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? నేను కేరళ నుంచి అండి. కేరళ తెలుగు వారేనా మలయాళం? బట్ కేరళ నుంచి వినాయకుని చూడడం కోసమే వచ్చాను నేను. అవునా? ఎప్పుడు వస్తుంటారా? అయ్యో ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి డాడీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ తీసుకొస్తారు కంపల్సరీ. మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ కదా, ఖచ్చితంగా చూడాలి అది. చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేస్తానండి, కాకపోతే ఇప్పుడు చూస్తున్నా. అంటే తెలుగు పీపులా మీరు, లేకపోతే మలయాళం? అంటే ఎక్కడ మీ బాండ్ అండ్ బ్రాటప్? బాండ్ అండ్ బ్రాటప్ వరంగల్, కానీ జాబ్ పర్పస్ మీద నేను కేరళ, మంగళూరు, గోవా ఇటు సైడ్ అంతా మనకి NH హైవే రోడ్ వర్క్స్ ఉంటాయి కదండి, వాటికి సంబంధించిన వర్క్ మాట. మీరు ఖైరతాబాద్ బడా గణేష్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? నా దృష్టిలో దీన్ని కొట్టేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ముంబై అంటారు, ఇంకేదో అంటారు, బట్ వినాయకుడి విషయంలో వచ్చేసరికి హైదరాబాద్ని అయితే కొట్టేది లేదు. అండ్ ఎస్పెషల్లీ ఈ వినాయకుని చూడడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు కాబట్టి లేడీస్ విషయంలో కానీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడం ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను మొన్న ఒక 1 month బ్యాక్ వచ్చాను, అప్పటికి ఇంకా ఇదంతా స్టార్ట్ కాలేదు, బట్ ఇప్పుడు చాలా వర్క్ స్పీడ్ అయింది. రేపు పండగ కాబట్టి అందరూ జాగ్రత్త ఉండాలి నా విషయంలో.
థ్యాంక్ యూ వెరీ మచ్. మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు నిరంకరి జంక్షన్ వైపు మళ్లింపు జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. పైగా ఓల్డ్ సైఫాబాద్ నుంచి అంటే అక్కడ పిఎస్ ఉంటుంది, రాజ్దూత్ వైపు మళ్లించే అవకాశం ఉంటుంది అంటున్నారు. అలాగే ఇక్బాల్ మినార్ నుంచి ఐమాక్స్ వైపు వచ్చే వాహనాలు కూడా సెక్రటేరియట్ వైపు మళ్లించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే సమాచారం ఇస్తున్నారు పోలీసులు. అయితే నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు కూడా తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లించే అవకాశం ఉంటుంది అని ఇలా దాదాపు ముఖ్యంగా ఎవరైతే సొంత వాహనాల మీద వచ్చి దర్శించుకుంటారో ఇక్కడ గణేష్ని, వాళ్లకు మాత్రం ప్రత్యేకంగా పోలీస్ శాఖ చెప్తున్న విషయం ఏంటి అంటే వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే మంచిది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇటు భక్తులకు కావచ్చు, వాహనదారులకు కావచ్చు, ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అక్కడ పోలీస్ శాఖ అయితే చెప్తుంది. ముఖ్యంగా ఇటు మనం కూడా మాట్లాడుకోవాలి, ఎవరి సామానికి అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చినా, చిన్నపిల్లలు వచ్చినా వాళ్ళకి సంబంధించి అసలు అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే అవకాశం అయితే చూసుకోవాలి. అలాగే ఇంకో పక్క ప్రజలు ఇక్కడ మనం చూస్తూనే ఉంటాము, ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం చిన్న ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం మనతో పాటు కన్వీనర్ సందీప్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఈసారి ఎట్లా ఉండబోతోంది? అంటే ఏర్పాట్లు చూస్తే ఘనంగా జరుగుతున్నాయి, ట్రాఫిక్ ఆంక్షలు కూడా వినేసాము, మీరేం చెప్పదలుచుకున్నారు? ఖైరతాబాద్ వినాయకుడు ఇది 71 సంవత్సరము. 70 సంవత్సరాలలో మన వినాయకుడు మన ఖైరతాబాద్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఎలా ఏర్పాటు చేశామో ఈ సంవత్సరము, గత సంవత్సరం 10 లక్షల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని ఈ సంవత్సరము ఎక్కువ 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. దాని ప్రకారంగా మేము అన్ని విధాలుగా భక్తులకు అడుగడుగున ఏమి ఇబ్బంది లేకుండా బారికేడింగ్ కానీ, ఇది మెడికల్ క్యాంపులు కానీ, మరి వాటర్ నీళ్ళు పెట్టడం అలాంటి అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము. ఈ కైలాసంలో ఎలాంటి ఇబ్బంది ఇప్పటివరకు జరగలేదు, జరగబోదు. ఆ భక్తులకు వచ్చే రేపు వినాయక చవితి ఉంది కాబట్టి మేము ఈ నైట్ అంతా కంప్లీట్ చేస్తాము. రేపు పొద్దున ఉదయం 6 గంటలకు పద్మశాలి సంఘం వాళ్ళు కండవా జంజనంతో వాళ్ళు భగవంతుని అలంకరిస్తారు. దాని తర్వాత భగవంతుని ప్రతిష్టాపన పూజ ఉంటుంది. మళ్ళీ గారు మరి వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళ తర్వాత ఇక భక్తులకు అలౌ చేస్తామన్నమాట. అంటే రేపు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఆయన చేతుల మీదుగా జరగబోతుందా మొదటి పూజ, లేకపోతే గవర్నర్? గత సంవత్సరం సీఎం గారు కూడా వచ్చారు, గవర్నర్ కూడా వచ్చారు, వాళ్ళ చేతుల మీద జరిపింది. ఈ సంవత్సరం కూడా మేము వినతి పత్రం, ఆహ్వాన పత్రం నిన్ననే ఇచ్చినాము. ఆయనకి ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము వస్తారని అనుకుంటున్నాము, వరకు రాలేదని. అంటే ఈసారి 69 అడుగులు అంటే 71 సంవత్సరము, 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఈసారి ఏమో 69 అడుగులు, ఇక నుంచి తగ్గుతూ వస్తుందంటారా మన గణేష్? చెప్పలేము, భక్తుల మీద ఆధారపడి ఉంటుంది, పెంచేది భక్తుల మీద ఆధారపడి ఉంటుంది. భక్తుల కోరిక మీదనే మనం ఇంత పెద్దగా చేసినామంటే భక్తుల ఆధారం అంత. ఈ ఖైరతాబాద్లో చరిత్ర ఉన్నదమ్మా. ఇక్కడ ఆ డబ్బులు అందరూ అంటారు, డబ్బు కాసించే మేము చేయట్లేము. భక్తులు ఇచ్చే కట్నాలు కానుకలపైన ఇంతవరకు చేసుకుంటూ వచ్చినాము. మరి ఇప్పుడు కూడా భక్తులు ఆశించిన 70 అడుగులు చేయమని 70 అడుగులు చేస్తాము, 69 అంటే 69 పెంచమని. కానీ మాత్రం లిమిట్, నేను చెప్పేది ఏంటంటే 70 అడుగుల లిమిట్ ఉంటుంది. 70 అడుగుల లిమిట్ ఎందుకు ఉంటుందంటే మనం పైకి ఇంకా పెరిగితే రోడ్డు కూడా వెడల్పు కావాలి, అందుకని 70 వరకు లిమిట్ చేస్తాం. అంటే ఈసారి అంగరంగ వైభవంగా జరగబోతుంది అని అంటారు. చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఖైరతాబాద్లో చరిత్ర సృష్టిస్తాము. ఈ పేరు కూడా విశ్వశాంతి అంటే ప్రపంచ శాంతి కోరుతూ ఈ వినాయకుని పెట్టినాము. విశ్వశాంతి మహాశక్తి గణపతి అట్లా నామకరణం చేసినాము. ప్రతి సంవత్సరం రికార్డు సృష్టిస్తాము. భగవంతుని రికార్డు అనేది అనొద్దు, కానీ ఈ ఖైరతాబాద్లో మాత్రం కనివిని రీతిలో ఉత్సవాలు జరుపుకుంటామండి.
ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, కని విని ఎరగని రీతిలో ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అయితే కొనసాగుతాయి. ఖచ్చితంగా ఈ 6వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అందరూ హ్యాపీగా వచ్చి దర్శనాలు చేసుకోవాలి. మనకి ఇంతకు ముందు కూడా చెప్పినట్టుగా ఎర్లీ మార్నింగే వచ్చి దర్శనాలు చేసుకుంటే స్వామివారిని చూడొచ్చు, అలాగే దర్శనాలు కూడా సాఫీగా చేసుకోవచ్చు. లేట్గా వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి భక్తులు గమనించాలి అని చెప్పేసి ఇప్పటికే మనకు పోలీస్ శాఖ నుంచి కావచ్చు, ఇటు ఉత్సవ కమిటీ ఇలాంటివి మనకు టిప్స్ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని వస్తే బెటర్గా ఉంటుంది. కెమెరామెన్ గిరితో హారిక, హైదరాబాద్.